టీడీపీ ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని ఆ పార్టీ చెబుతోంది. ఎన్టీఆర్ టైంలో కూడా ఇంతగా సభ్యత్వాలు నమోదు కాలేదని అంటున్నారు. 1 కోటి మందికి పైగా టీడీపీ సభ్యత్వాలను తీసుకున్నారట. ఇదంతా లోకేష్ ఘనతే అంటున్నారు పార్టీ శ్రేణులు. పైగా సభ్యులందరికీ ఉపాధి కల్పిస్తామని లోకేష్ కూడా చెబుతున్నారు. మరోవైపు ఇదంతా ఫేక్ సభ్యత్వాలని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో 1 కోటి మార్కును దాటాయి. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ వేళ టీడీపీ ఈ మైలురాయిని చేరుకోవడం విశేషమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరం సభ్యత్వంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం 5వ స్థానంలో ఉంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన 100 రోజుల్లోనే టీడీపీ 1 కోటి మార్కును అధిగమించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గత ఏడాది నవంబర్లో లాంఛనంగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం నాటికి ఆ పార్టీ సభ్యత్వం అధికారికంగా 1,20,000 దాటింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలోనే నిలిపివేస్తారని టీడీపీ వర్గాల సమాచారం. ఇంకోవైపు తెలంగాణలోనూ సుమారు 15 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద నెల్లూరు నగరంలో అత్యధికంగా 1,49,000 సభ్యత్వాలు నమోదయ్యాయి. అదే జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో 1,48,000కు పైగా సభ్యత్వాలు నమోదై 2వ స్థానంలో నిలిచింది. అదే క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకులు నియోజకవర్గంలో 1,48,559 సభ్యత్వాలు నమోదై 3వ స్థానంలో నిలిచింది. 1,40,000 సభ్యత్వాలతో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట 4వ స్థానంలో నిలిచింది. ఇక సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 1,38,000 సభ్యత్వాలు నమోదయ్యాయి. 5వ స్థానంలో నిలిచింది. ఇంకోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నియోజకవర్గం ఉండి, ఎరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గం గురజాల, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు నియోజకవర్గం వినుకొండ, మంత్రి లోకేష్ నియోజకవర్గం మంగళగిరి, సురేంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం వరుసగా టాప్ 10లో ఉన్నాయి. ఇక కోవూరు, భీమిలి, ఉదయగిరి, కదిరి, కనిగిరి, పెనుకొండ, కావలి, కడప, రాప్తాడు, రాయదుర్గం 11 నుంచి 20 స్థానాలు సాధించాయి. ఈ 20 నియోజకవర్గాల్లో రాజంపేటకు వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళ్యాణదుర్గం, కోవూరు, ఉదయగిరి, పెనుకొండ, కావలి, కడపలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రఘురామరాజు తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆయన గతంలో లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. మరోవైపు సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదు కావడంలో లోకేష్ కృషి ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదంతా లోకేష్ ఘనతని టీడీపీ నేతలు అంటున్నారు. ఇంకోవైపు పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారందరికీ ఉపాధి కల్పిస్తామని లోకేష్ చెబుతున్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామని, వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని అంటున్నారు. అయితే టీడీపీ సభ్యత్వాలపై వైసీపీ విమర్శలు చేస్తోంది. ఇదంతా ఫేక్ సభ్యత్వాలని చెబుతోంది. గత ఎన్నికల్లో ఈవీఎంలో పడిన ఓట్లు అసలు ఓటర్ లిస్టులో ఉన్న ఓట్లకు తేడా ఉందని వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఎన్నికల్లో ఓడిన వైసీపీ నేతలు దీనిపై కోర్టుకు సైతం వెళ్లారు. దీనికి సమాధానంగా తమకి ఇంతమంది సభ్యులు ఉన్నారని చెప్పుకోవడానికి టీడీపీ ఇదంతా చేస్తోందని విమర్శిస్తున్నారు. అయినా అంతమంది పార్టీ సభ్యులకు ఎలా ఉపాధి కల్పిస్తారని ప్రశ్నిస్తోంది. టీడీపీ చూపిస్తున్న లెక్కల ప్రకారం నియోజకవర్గంలో 80% టీడీపీ సభ్యులే ఉంటారా అంటూ వైసీపీ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్ కాలంలో కూడా సభ్యత్వాలు ఇంతగా నమోదు కాలేదని, అలాంటిది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
గత ఎన్నికల్లో వైసీపీ 40% ఓట్లు రావడం వైసీపీ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అదే సమయంలో జనసేనకు కూడా సభ్యత్వాలు భారీగా పెరిగాయి. 3 పార్టీలు పోటాపోటీగా నిలబడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఒక్క పార్టీకే 1 కోటి మంది సభ్యులుండడంపై వైసీపీ నమ్మడం లేదు. మరోవైపు వైసీపీ కూడా సభ్యత్వాలు నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు వైసీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేదు. సభ్యత్వం కోసం వైసీపీ పెద్ద డ్రైవ్లు చేపట్టలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన క్యాడర్ అంతా వైసీపీకి మళ్లడంతో వైసీపీకి ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఏర్పడింది. దీంతో వైసీపీకి ప్రత్యేకంగా సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏర్పడలేదు. ఇప్పుడు టీడీపీ, జనసేనలు భారీ స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేయడంతో వైసీపీ కూడా ఈ దిశగా సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టాలని చూస్తోంది. చూడాలి మరి టీడీపీ సభ్యులకు ఎంత మేరకు ఉపాధి కల్పిస్తారో, వైసీపీ ఎప్పుడు సభ్యత్వ కార్యక్రమం చేపడుతుందో.